ప్రూఫ్ మాట్లాడు, ప్రూఫ్ మాట్లాడు. ఇలా ఫోటోలు చూపిస్తాను, ఇది చూపించి జూమ్ చేసి ఇలా చూసారా, ఇలా చూసి ఒకసారి ఈ అబ్బాయి ఫేస్ జూమ్ చేస్తా, ఈ అబ్బాయి ఫేస్ చూసి మేము అందరం కానీ ఒక మాట చెప్పండి, మీరు అక్టోబర్ లో హైదరాబాద్ వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బీరువా చెక్ చేశారు, అవునా కాదా? బీరో చెక్ అందరికీ చెప్తున్నాం కదా సార్. బీరో చెక్ చేసిన తర్వాత చెక్ చేసినప్పుడు దాంట్లో నా నెక్లెస్ మిస్ అయ్యింది, స్టిల్ నాకు రిటర్న్ ఇవ్వలేదు. మరి సార్ ఎప్పుడు సార్ డేట్ ఎప్పుడు సార్ చెప్పారో ఒక్కసారి మీకు లైవ్ లో ఎప్పుడు వస్తుంది? డేట్ ఎప్పుడు సార్ చెప్పారు? డేట్ మీరే కదా చెప్పింది శ్యామ్, నువ్వే కదా చెప్పావు. లాస్ట్ షోలో మీరే కదా చెప్పింది అక్టోబర్ లో వెళ్ళానంటే. అక్టోబర్ అయింది కదా సార్, అది అక్టోబర్ 5న అక్టోబర్ 8న కదా సార్ నేను చెక్ చేసింది. అంటే 7న మేము హైదరాబాద్ లో రీచ్ అయ్యాం సార్, 8 వెళ్ళాం సార్. కానీ అక్కడ మీరు మరొక ఎలిగేషన్ అప్పటి వరకు అమ్మాయి మీద నగ్గిపోతే కంప్లైంట్ ఎందుకు సార్ పెట్టలేదు వీళ్ళు? ఫోటో పిఎస్ లోని అక్టోబర్ 26న పెట్టింది కదా సార్. రైట్, కానీ నా పాయింట్ ఒక్కటే, మీరు సరే నెక్లెస్ గురించి మాట్లాడదాం. మీరు అక్టోబర్కి వెళ్ళినప్పుడు బీరువా చెక్ చేసినప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది, ఆ ఫోటో చూస్తే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కూడా మీరు ఎలిగేషన్ ఇస్తారు. ఏంటి ఆ ఫోటో? ఇప్పుడు అదే క్వశ్చన్ ఐశ్వర్య ఇక్కడ ఉంది, అడగండి. గ్రూప్ ఫోటోనా, సింగిల్ ఫోటోనా, మేమిద్దరమే పెళ్లి చేసుకున్న ఫోటోనా? నాకు పెళ్లి అయిపోయింది అని అన్నావు కదా, పెళ్ళైపోయినప్పుడు ఏ మగాడైనా దేనికి వదిలేస్తాడు? పెళ్ళైన ఫోటో చూసి. ఐశ్వర్య ఇక్కడ ఒక క్వశ్చన్, మరి నువ్వు దేనికి ఆ రోజు రూమ్ లాక్ వేసుకొని మర్యాద నువ్వు బయటికి వెళ్ళిపోని దేనికన్నావు? నువ్వు నిజంగా మొగను ఫేస్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పారిపోయి డోర్ వేసుకున్నావు? మర్యాదగా బయటికి వెళ్ళిపోని. నీకేంటి సిగరెట్లు కాల్చాలంటే మీ తమ్ముడు సిగరెట్లు కాల్చేస్తే నువ్వు రూమ్ లో పెట్టుకున్నావా? సేఫ్టీతో ఆడడానికి నీకేం పని? ఆడడానికి సేఫ్టీ దానికి నీకేం పని? మీ తమ్ముడు ఓడేస్తానని తీసుకొస్తున్నావా నువ్వు? నీ ముందే డోర్ వేసుకున్నా కదా, మరి ఆ పర్సన్ లోపలికి ఎట్లా వచ్చాడు? నేను నీ ముందే డోర్ వేసుకున్నాను అంటున్నావు కదా. ఆడు నువ్వు ఇప్పుడు తను నువ్వు ఎక్కడ వెళ్తేనే కదా డోర్. మరి డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్ ఇది? డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్? నేను ఒక్క ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు చేస్తా. ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సర్వేవ్ లైన్స్ కెమెరాస్ అక్కడ అడిగి 105 ఫ్లాట్ నంబర్ నేను మా తమ్ముడు ఈ పర్సన్ తప్పితే ఆ డేట్స్ లో గానీ, దాని ముందు డేట్స్ లో గానీ, దాని తర్వాత డేట్స్ లో గానీ వేరే పర్సన్ నా ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యారని అడిగితే సబాష్ మీరు ఏం చెప్తా చేస్తా. రైట్, సవాల్కి మీరు రెడీ చేశాం. ఫాల్స్ అలిగేషన్ వేసే ముందు ప్రూఫ్ల్ కి చాలా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అయ్యే తప్పలేదు. ఒకటే అడుగుతున్నాను సార్, ఒకసారి అమ్మని సైలెంట్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటో మీకు డైరెక్ట్ చెప్తున్నాను. మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తన ఆన్సర్ చెప్తోంది, తన క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయండి, నో ఇష్యూస్ అక్కడ. సార్ ఇదేం క్వశ్చన్ సార్? ఏదో పిచ్చి పిచ్చి చెప్పి సీసీ కెమెరా తనంటోందేంటి? మీరు ఆ రోజు అక్టోబర్లో వచ్చారు, మీరు బీరువాని చెక్ చేస్తారు. ఇవన్నీ ఫేక్ సార్. రెండు అమ్మాయి ఎంతక నుంచి అంటే ఏది ఫేక్? మేము ఫాదర్ మాట్లాడింది అన్నారు, లేదు రెండు మీరు 2 months అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకుంటున్న ఆడియో పెట్టింది అనేసి చెప్పి వేరే ఆడియో ఏదో ప్లే చేసింది. మీద ఏమైనా ఎవిడెన్స్ ఉన్నది తీయంటే కోర్టులో చూపించుకుంటాను అంటుంది. అంతకన్నా ముందు మీరు ఇక్కడ డైవర్ట్ అవుతుంది. ఆ 7, 8, 9, 10 ఆ డేట్స్ 4-5 డేట్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇంట్లోకి వెళ్ళా ఉన్నారు, బీరువా చూసా ఉన్నారు, ఫోటో చూసామన్నారు, ఆ ఫోటో తీసుకోలేదన్నారు, రమేష్ కి మీకు పెళ్ళైందని చెప్పి ఎలిగేషన్ వేశారు. దాని గురించి ఐశ్వర్య ఇక్కడ ఉంది, క్వశ్చన్ చేయండి. ఆ రోజు ఏం జరిగింది అడగండి. సార్ ఈ అమ్మాయి అక్టోబర్ లో అయిన గొడవకు ఇప్పుడు వచ్చి ఎటువంటి రెస్పాన్స్ లేక నెంబర్లన్నీ బ్లాక్ లో పెట్టుకుని ఈ అమ్మాయి మాతో మాట్లాడడానికి డేరింగ్ చేయలేక కేసులన్నీ పెట్టుకొని మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న అమ్మాయి సార్ ఇది. శ్యామ్ మళ్ళీ అడుగుతున్నాను. ఎదురుగా ఆ రోజు బీరువా చెక్ ఎందుకు
స్ట్రైట్ గా అడుగుతాను, మళ్ళీ అడుగుతాను నేను. సార్ ఇవన్నీ కాదు సార్, ఒకటే ఒకటి అడుగుతున్నాను సార్. మళ్ళీ మీరు అడగడం ఏంటి? ఒక క్వశ్చన్ మేము వేసాం, ఆన్సర్